కర్రీ కొరియాండర్ పకోడీ కోసం 5 మీడియం సైజ్ మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఉల్లిగడ్డలు నీట్గా పొట్టు తీసిన తర్వాత ఈ ఉల్లిగడ్డలు కడిగి తర్వాత కట్ చేసుకున్న తర్వాత కడిగితే ఇందులో ఉన్న మళ్ళీ న్యూట్రిషన్ వాల్యూస్ మొత్తం పోతాయి. కరివేపాకు కొత్తిమీర కూడా ఫ్రెష్గా తీసుకోండి. ఫ్రెష్గా తీసుకుంటేనే హెల్త్కు మంచిది. సో ఫ్రెష్ ఒక 5-6 మండలు, లేదంటే మీకు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి. కొత్తిమీర కూడా నీట్గా 2 టైమ్స్ కడగండి కొత్తిమీర. ఎందుకంటే దీంట్లో చిన్న చిన్న పార్టికల్స్ మట్టి అవి ఉంటాయి కదా, రేణులు, అవి స్టక్ అయిపోతుంటాయి కాబట్టి 2 టైమ్స్ కడిగి నీట్గా వీటిని కట్ చేసి తీసుకోవాలి ఇవన్నీ. సో మిర్చి వాడకుండా నేనైతే కారం వాడుతున్నాను. ఎందుకంటే మిర్చి పొరపాటున చిన్నపిల్లలు తింటే నోట్లో పడితే మళ్ళీ వాళ్ళు చిన్నపిల్లలు మంటని బాగా ఏడుస్తారు. సో చిన్నపిల్లలు ఉన్నోళ్ళు మిర్చి జోలికి కాకుండా కారం యూజ్ చేసుకుంటే బెటర్ అనుకుంటా. ఎందుకంటే పిల్లలకి తెలియక తింటారు కదా, పెద్దవాళ్ళు అయితే తీసుకొని తింటారు, లేదంటే కొంతమంది మిర్చి తింటారు, ప్రాబ్లం ఉండదు. పిల్లల విషయంలో అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. శనగపిండి ఇది పట్టించి తీసుకున్నది నేను విడిగా. శనగపప్పు బ్యాళ్ళు తీసుకొని, బియ్యం పిండి కూడా మనకు కావాలి. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో మిక్స్ చేసేటప్పుడు చెప్తాను. యాక్చువల్లీ ఇవన్నీ కట్ చేసిన వీడియో పెట్టాలి, అప్లోడ్ చేయాలి. బై మిస్టేక్లీ అది డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మిక్స్ చేసేది వస్తుంది కంటిన్యూస్గా. సో ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఈరోజు మనం కర్రీ కొరియాండర్ పకోడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. మనం 2 నిమిషాలు నీట్గా ఇట్లా దంచితే నాకు స్మాష్ అయిపోయి మొత్తం ఇదిగో ఈ విధంగా పొడి వచ్చింది. సాల్ట్ లాగానే ఉంది కదా. సో కల్లుప్పు మనకు హెల్త్కి మంచిది, సాల్ట్ మంచిది, సాల్ట్ కూడా మంచిదే. రెండిటితో కంపేర్ చేస్తే కల్లుప్పు మంచిది అన్నమాట, ఎక్కువ ఆరోగ్యానికి. శనగపిండి నేనైతే శనగలు అదే పనిగా తీసుకొని వాటిని నీట్గా శుభ్రం చేసి, అంటే కడగకుండా వాటిలో ఉన్న రాళ్ళన్నీ తీసేసి నేనైతే పట్టించుకుంటాను. ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉండాలి కాబట్టి. సో శనగపిండి, బియ్యం పిండి కూడా పట్టించి తీసుకున్నాను. ఆల్రెడీ పట్టించింది చాలా వరకు అయిపోయింది. సో కొంచెం ఉంది, అది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చిన్న బౌల్ కాకుండా కొంచెం విశాలంగా ఉండేది తీసుకోండి, కొంచెం వెడల్పైంది తీసుకోండి. ఎందుకంటే మన కలపడానికి ఈజీగా ఉండాలి కాబట్టి దాంట్లో తీసుకొని దాంట్లో కట్ చేసుకున్నాం. మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ ఉల్లిపాయలు మొత్తం వేసుకొని, నెక్స్ట్ ఇందులో ఫస్ట్ వచ్చేసి సాల్ట్, కారం వేసుకోండి. సో నేను 4-5 ఉల్లిగడ్డలే తీసుకున్నా కాబట్టి చిన్న స్పూన్తో వేసుకుంటున్నా కారం కొంచెము. సో మీరు ఎన్ని ఉల్లిగడ్డలు తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి. చిన్న స్పూన్ నేను యూజ్ చేసేది కాబట్టి ఈ స్పూన్తో 1 స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాం. సో మనం దంచుకున్న సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకుందాం. సో నేనైతే ప్రస్తుతం కొంచెం వేసుకొని, సరిపోకుంటే మళ్ళీ వేసుకుంటాం. మళ్ళీ ఎక్కువైతే మనకి ఇబ్బంది అవుతుంది కదా. ఇది నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు 2 మొత్తం కంప్లీట్గా వేసేసుకున్నా. సో చూడండి, కొత్తిమీర కరివేపాకు క్వాంటిటీనే ఎక్కువ తీసుకున్నా. సో వీటిని కంప్లీట్గా ఒకసారి కలుపుకుంటే, ఎందుకంటే ఉప్పు కారం అన్నిటికీ మనకు సమానంగా పట్టాలి కాబట్టి అందుకోసం నీట్గా ఒకసారి మొత్తం కలుపుకొని, శనగపిండి వేసుకున్నాక ఒకసారి ఉప్పు చూసుకొని మనం తక్కువ అయితే యాడ్ చేసుకుందాం. మనం ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చింది మనకు. సో మొత్తము కొత్తిమీర అయ్యే కనిపిస్తున్నాయి కదా. సో మనకు కావాల్సింది కూడా కొత్తిమీర, కరివేపాకు ఈ రేంజ్లో ఉండాలి. శనగపిండి మీ చేతులతో ఈ విధంగా కొంచెము 3 పిరికిళ్ళు వేసుకోండి. 3 పిరికిళ్ళు శనగపిండి, బియ్యం పిండి వచ్చేసి 1 పిరికిడి ఎప్పటికైనా. ఎందుకంటే ప్యూర్ శనగపిండి కూడా అంత క్రిస్పీ ఏమనిపించదు కొంచెం. సో ఇది సరిపోతుంది ఇదే శనగపిండితో. ఎందుకంటే మనకు శనగపిండి కూడా ఏమంటారు ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కరివేపాకు, కొత్తిమీర తినలేం కాబట్టి వాటి కోసం జస్ట్ స్నాక్ లాగా చేస్తున్నాం కాబట్టి మనం
ఈ విధంగా తీసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. సో మనకి ఈ విధంగా వచ్చింది. సో వాటర్ యాడ్ చేసుకోవాలి. తక్కువ వాటర్ అసలు ఇంతవరకు యాడ్ చేసుకోలేదు. లైట్గా వాటర్ కలుపుకొని, మరీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనం జోరైంది అనుకోండి, ఎక్కువ పిండి లూజ్ అయితే మళ్ళీ మనకు పిండి వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చూసి నిదానంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మనకు శనగపిండి బియ్యం పిండి వేసినామా లేదా అనే రేంజ్లో లైట్గా ఉంది కదా, సో మనకి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం. ఉప్పు తక్కువైంది. సో ఎంత తక్కువైందో దానికి తగ్గట్టు వేసుకుంటున్నా. ఇంకొంచెం తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ యాడ్ చేస్తున్నా. సో ఉప్పు వేసిన తర్వాత నీట్గా మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మొత్తాన్ని కలుపుకోండి. ఎందుకంటే ఒకే చోట అట్నే కలుపుకుండా అట్నే వేసుకుంటే మనకు ఒకే చోట ఉండిపోయి ఉప్పగా అవుతుంది అది వేసుకున్నప్పుడు. సో బాగా కలుపు. సో ఫైనల్గా ఒకసారి చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో. కారం కావాలి, ఒకవేళ కారం సరిపోలేదు అనుకున్నా కూడా మీరు కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేసి నీట్గా కలిపేసుకోండి. సో ఇప్పుడు మనం పిండి అంతా కలిపి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి సో ఆయిల్ హీట్ చేసుకోవాలి. తడింది కదా, తడిని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో తడినప్పుడు నూనె పోస్తే మనకి ఏంటంటే చిటపటమని మీద పడుతుంది. కాబట్టి తడి లేకుండా చూసి అప్పుడు నూనె పోసుకోండి. మనకు ఫ్రై కోసం ఎంత నూనె కావాలో అంత దానికి సరిపోయిన నూనె ఉండాలి, లేకపోతే మనకు సరిగా ఫ్రై కాదు. ఆయిల్ ఎంత కావాలో అంత యాడ్ చేసి సో హీట్ అయిన వరకు వెయిట్ చేద్దాం. హీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవడం. ఆయిల్ హీట్ అయిపోయేలోపు మనము సో ఫ్రై చేయడానికి కావాల్సిన జల్లిగంట సో ఒక ప్లేట్ కానీ ఏదైనా మీరు దేంట్లో అయితే తీసుకోవాలనుకుంటే దాన్ని నీట్గా తడి లేకుండా తుడిచిపెట్టుకోండి. ఇంకా వాటర్, కొన్ని వాటర్ కూడా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే పిండి వేసిన తర్వాత చేతులు వాటర్లో నీట్గా కడుక్కొని అప్పుడు మనము గంట పట్టుకుంటే గంటకి పిండి కాకుండా ఉంటుంది. మనకు కూడా తీసేటప్పుడు కలిపేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక పొడి క్లాత్ కూడా దగ్గర పెట్టుకోండి. ఒక చిన్న పొడి క్లాత్ కూడా నేను తీసుకున్నాను, ఎందుకంటే చేతులు కడుక్కున్న తర్వాత తడి వాటర్ పొరపాటున నూనెలో పడితే మన చేతులకు అలానే ఉంటాయి. కాబట్టి దీంతో నీట్గా కడిగిన తర్వాత దీంట్లో నీట్గా తుడుచుకున్న తర్వాత అప్పుడు మనం నూనె గంట పట్టుకొని జల్లిగంట ఇది పక్కటి మనం తిప్పాలి. సో నేను మీకు ఈ చెప్పేలోపు నూనె వేడైనట్టుంది. సో నూనె ఇదిగోండి సన్న సన్న బుడగలు వస్తున్నాయి. సో కాగిందో లేదు చూడడానికి ట్రయల్ కొంచెం వేసి చూసి తెలిసిపోతుంది. సో వేసిన వెంటనే రావాలి. సో నాకు వేసిన వెంటనే ఏం రాలేదు. సో ఇంకా నూనె సరిగ్గా కాగలేదు, ఇంకొంచెం కాగాలని అర్థం. ఆ కొంచెాన్ని కూడా నేను క్లీన్ చేసుకొని నీట్గా క్లాత్కి తుడిచిన తర్వాత ఆ వేసిన పీస్ను బయటికి తీయాలి కదా. సో జల్లిగంటతో దాన్ని బయటికి తీస్తాను. ఇంకా ఫ్రై కాలేదు. ఇంకా ఫ్రై అయితే ఇంకొంచెం ఆయిల్ హీట్ కావాలి. కరివేపాకు తింటే అందరూ జుట్టు పెరుగుతారు అంటే కరివేపాకులో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే చెప్తారు జుట్టు పెరుగుతుంది అని. సో ఐరన్కి దానికి ఏంటి రిలేటెడ్ అంటే సో దానికి సంబంధించి మళ్ళీ సైన్స్ ఉంది. కరివేపాకులో వచ్చేసి ఉండే ఐరన్ వచ్చేసి ఎందుకంటే దాంట్లో ఫోలికల్స్ అని ఉంటాయి. సో ఫోలికల్స్ని ఇది వచ్చేసి స్ట్రెంత్ ఇస్తుంది కరివేపాకు. సో అంతేకాకుండా దాంట్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి, బీటా కెరోటిన్ అనేది కూడా ఉంటుంది కరివేపాకులో.
అదొచ్చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తదనమాట. సో, అందుకే అది హెయిర్ గ్రోత్‌కి మంచిదని జెప్తారు కరివేపాకు. సో, మనకి ఇది వేగింది. సో, నాకు నూనె వేడైపోయింది. ఈ పిండిలోంచి కొంచెం ఇట్లా తీసుకొని ఒక ముద్దలాగా కొంచెం వేసుకోండి. ఎక్కువ హైట్లో ఉంచేస్తే నూనె చిట్లి మన మీద పడతాయి కాబట్టి కొంచెం తక్కువ హైట్లోనే వేసుకోండి. చిన్న వేసుకోండి. ఈ విధంగా పీసెస్ వచ్చేటట్టు ముద్దగా కాకుండా ముద్దలాగా కాకుండా. ఇది నూనె కాలేటప్పుడు చూడండి పొంగుతుంటే చూడనీకి బాగుంది. సో, నిండా వేసుకోకండి, ఎందుకంటే మనం తిప్పేటప్పుడు ప్లేస్ అనేది ఫ్రీగా ఉంటే కన్వీనియంట్గా ఉంటుంది, కాలానికి సరిపోతుంది. చాలామంది ఏంటంటే నూనె ఉంది కదా నిండా వేసేస్తారు, అట్లా వేసుకోకూడదు. అది ఫ్రీగా తిరిగి మనం అటు ఇటు తిప్పడానికి వీలుండేటట్టు వేసుకోవాలి. సో, అది ఫ్రై అవుతుంది. సో, ఈలోపు నీట్గా వాష్ చేసుకొని హ్యాండ్ క్లాత్తో నీట్గా వాటర్ లేకుండా, ఎందుకంటే వాటర్ ఉంటే మళ్ళీ నేను గంట పెట్టుకొని అలా నూనె తిప్పేటప్పుడు మళ్ళీ వాటర్ ఉంటే అది నూనెలో పడితే చిట్లి మంట వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి. సో, మనం ఓవర్గా వేయించకూడదు ఏదైనా. ఇప్పుడు చూడండి ఈ కలరు గోల్డెన్ కలర్ వచ్చింది లైట్గా. ఇది ఫ్రై అయిందా లేదంటే ఒక నిమిషం చూద్దాం. కంప్లీట్గా ఫ్రై అయిపోయినాయి. సో, మళ్ళీ ఇంకా ఫ్రై అయిపోతే నీట్గా వాటిని ఈ విధంగా ఒక సైడ్ కనుక్కొని తీసుకోండి. తీసుకునేటప్పుడు ఇదిగోండి తీసుకొని ఇట్లా తీసుకో. చిన్న ఉంటాయి కదా, అవి కూడా కంప్లీట్గా తీయండి, ఎందుకంటే మనం అలానే వండేస్తే నల్లగా అయిపోతాయి. నెక్స్ట్ అది అలానే హీట్ చేస్తుంటే కంటిన్యూ హీట్ అయిపోతే ఆయిల్ భంగం అయిపోతుంది కాబట్టి ఏం లేకుండా నీట్గా తీసుకోండి. నెక్స్ట్ అవి వేయడానికి కొంచెం ఒక 1 మినిట్ అయినా గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు ఎంత హీట్ అయిందో ఆ హీట్ మొత్తం ఈ ఫ్రై కావడానికి యూస్ అయిపోయింది అన్నమాట. సో, మళ్ళీ కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అయిన వరకు ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి అప్పుడు నెక్స్ట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి మీరు. సో, కరివేపాకుకి అయినా వాల్యూస్ ఉన్నది, కొత్తిమీరకు లేవంటే కొత్తిమీరకు కూడా న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. అది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, అదేవిధంగా మనకు వచ్చేసి యాంటీ మైక్రోబియల్ ఇది కూడా ఉన్నాయి. అందులో వచ్చేసి విటమిన్ సి, కే, నెక్స్ట్ బీటా కెరటిన్ అనే విటమిన్స్ కూడా ఉంటాయి కొత్తిమీరలో. ఉత్త హెయిర్ గ్రోత్కి వీటికైనా అంటే లేదు, ఇంకా చాలా వాటికి ఉపయోగపడతాయి. డైజెషన్ కానీ మనకి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి అందుకే కొత్తిమీర కరివేపాకు తీసుకోమంటారు. కొత్తిమీర కాదు కరివేపాకు తీసుకోమంటారు. సో, మీ పిండి అయిపోయేంత వరకు ఇదే ప్రాసెస్ ఇంకా రిపీట్ చేయండి. చూద్దాం ఫైనల్గా మనకి కొరియాండర్ కర్రీ పకోడీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీరలో మనం చట్నీస్లో వాటిలో ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా, మనకు తెలియకుండానే మనం సైంటిఫికల్లీ దాన్ని యూజ్ చేస్తున్నాం. ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే అనేది కొత్తిమీర ఉందో కరివేపాకు రెండు కలిపి తీసుకుంటామో కొత్తిమీరలో ఉండే విటమిన్ సి వచ్చేసి మన బాడీకి కావాల్సిన కరివేపాకులో ఉండే ఐరన్ని అబ్జార్బ్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది కొత్తిమీరను. సో, కొత్తిమీర కరివేపాకు హెల్ప్ చేస్తుందంట ఐరన్ తీసుకోవడానికి, మన బాడీకి కావాల్సిన ఐరన్ తీసుకోవడానికి. సో, అందుకే వీటి కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు.
సో 2 అవి కూడా నాకు అయిపోయింది. తీస్తున్నాం. మనం తక్కువ శనగపిండి, తక్కువ బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి మనకు ఈ విధంగా వచ్చింది. మనకు కూడా కొత్తిమీర, కరివేపాకు మనకు మెయిన్గా తీసుకోవడం కావాలి కాబట్టి మన బాడీకి కావాల్సినవి. సో అందుకే నేను కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వేసుకున్నా. బియ్యం పిండి, శనగపిండి కొంచెం తక్కువ వేసుకున్నా. పకోడీ అంటే ఎక్కువ ఉంటుంది కదా శనగపిండి, అలా కాకుండా ఇలాగని తీసుకోండి. హెల్త్కి కూడా మంచిది మనకి. ఫైనల్గా మనకు కర్రీ కొరియాండర్ పకోడీ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. సో సూపర్గా అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫుడ్ తినేటప్పుడు ఏ ఫుడ్ అయినా కానీ నమలాలి. మనం నమిలితేనే కదా మన నాలుకలో ఉన్న టేస్ట్ బడ్స్కి తెలిసేది. అప్పుడు మనం ఆ టేస్ట్ని మనం ఫీల్ అవుతాం. సో ఎప్పుడైనా ఫుడ్ తినేటప్పుడు ఆ ఫుడ్ స్మెల్ను అబ్జర్వ్ చేసుకుంటూ ఆస్వాదిస్తూ ఫుడ్ను బాగా నమిలి తింటేనే దాని టేస్ట్ మనం ఫీల్ అవుతాం. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పటికి ఆల్మోస్ట్ నేను చాలాసార్లు చేశాను. ఇప్పుడు మీకోసం మళ్ళీ చేసి చూపించాను. ఈరోజు స్పెషల్గా చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది రీజన్. ఇంట్లో మెంతికూర పప్పు చేశారు. సో పప్పు కాంబినేషన్లో పకోడీ ఉంటే బాగుంటుంది అనిపించింది చేశాను. సో పప్పు తినేటప్పుడు దీంట్లో ఉన్న కరివేపాకు, కొత్తిమీర మా కుట్టి పక్కన పెడుతుండు. సో అందుకోసం కరివేపాకు, కొత్తిమీర చాలామంది పక్కన పెడుతుండ్రు. సో దాన్ని తీసుకోవడం కోసం, సో ఎప్పుడు చేసేదే ఈరోజు మీకోసం, మీకు కూడా ఏ విధంగా తీసుకోవాలి కరివేపాకు, కొత్తిమీర అవాయిడ్ చేసే వాళ్ళ కోసం అని నేను మీకోసం ఇది చేయడం జరిగిందనమాట.